ఇప్పుడు బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి అయితే ప్రకాష్ రాజ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి తల తీసేయాలి అని చెప్పేసి, తల నరికేయాలి అని చెప్పి, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలాంటి వ్యాఖ్యలు? స్పందించాడు ఆయన, అంత మటుకైనా స్పందించాడని ఒక హ్యాపీనెస్ ఉంది. ప్రకాష్ రాజ్ చేసిన మాటలు, ఘాటు వ్యాఖ్యలు అనేవి బాగోలేదు. నేను మళ్ళీ రాముడి గురించి చేయలేదు, నేనేం అనలేదు అని గట్టిగా కూడా చోట్ల నాకు పొలంలో గడ్డి ఉంది, నీళ్లు పెట్టాలి, ఏం మాటలమ్మాయి మీడియా ముందుకు వచ్చి చెప్పచ్చా, అట్లా మాట్లాడచ్చా, ఏం అన్నావు రాముడిని అనేది సొసైటీలో వినపడింది. నువ్వు అన్న మాటలు దొంగతనం చేశాడు, ఏం మాట అది అసలు అనొచ్చా? నువ్వు దేవుడు అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు? ఈ మధ్యకాలంలో తిట్టాల్సి వస్తుంది. నా అన్వేషణ గారితో మొదలైంది, ప్రతి ఒక్కళ్ళు రాముడి మీద పడుతున్నారు. మరి ఏమన్నా మేము అన్నాం, రీసెంట్గా కూడా చెప్పా, చర్చి ఫాదర్లు ఏమన్నా నేర్పుతున్నారా? వీడు కూడా చర్చికి వెళ్తున్నాడు అంట. మరి ఎట్లా ఉండేది బాధ? నోరు అనేది కంట్రోల్ ఉండాలి కదా. ఒక్కటి కోరుకుంటున్నా, శ్రీనివాసరెడ్డి గారు స్పందన బాగుంది. అట్లాగే టీటీడీ చైర్మన్ గారు ఆయన మాట్లాడాడు, ఆయన స్పందన బాగుంది. సార్ ఆర్ఎస్ఎస్ని కదిలించండి, ఇలాంటి ఎదవలు మళ్ళీ మాట్లాడకుండా చర్యలు తీసుకోండి, సినీ ఫీల్డ్ నుంచి ఈయన వాకౌట్ చేసేటట్టు చేయండి. వారణాసి సినిమాలో ఉండాడని చెప్పేసి తెలుస్తుంది, అది రాముడు గురించి సార్. ఇలాంటి నీచుడు దానిలో ఉండడానికి చాలా బాధ అనిపించింది మాకు. కాబట్టి ఆయన్ని కూడా బయటకు పోయేటట్టు, పూరి జగన్నాథం గారికి ఈ విషయం తెలిస్తే కంపల్సరీగా ఊరుకోరు, మహేష్ బాబు గారు కూడా ఊరుకోరు అని మేము అనుకుంటున్నాం. మహేష్ బాబు ఫ్యాన్స్ పరంగా కూడా ఆయన మెసేజ్లు అనేవి మేము చేసాం, చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ పరంగా చాలామంది చేసాం. కాబట్టి స్పందన అనేది తొందరగా ఉండాలి సార్. వీడికి మనం ఏంటంటే ఆడే అవకాశం ఇస్తున్నాడంట, సమ్మర్ అయిపోయినాక మళ్ళీ వచ్చి మాట్లాడతాడంట. ఆడు మాటలు ఎట్టా ఉండవు. మళ్ళీ రీసెంట్గా వచ్చి పవన్ కళ్యాణ్ లాగుతున్నాడు. ఆయన రాజకీయం ఆయన ఏదో చేసుకున్నాడు, బీజేపీకి సపోర్ట్ పలుకుతున్నాడు. నువ్వు వచ్చి కాంగ్రెస్ సపోర్ట్ పలకరాదు. నీకు కాంగ్రెస్ మీద ప్రేమ ఉంది, వచ్చి పలుకు. ఈ రాముడు విషయం ఎందుకు నీకు? నువ్వు తమిళనాడులో ఎలక్షన్ జరుగుతుంది, అక్కడే పుట్టావు, అక్కడే పెరిగావు, మరి ఆడ స్పందించు. నువ్వు ఇప్పుడు ఏడుండవో కూడా తెలియదు, నీకు సమాధానం అనేది కరెక్ట్ లేదు. మరి నువ్వు మాట్లాడే మాటలు విధానం, నీకు తెలుగు సినీ ఫీల్డ్ పెట్టింది అన్నము, రాముడిని కొలుతాం. సినీ ఫీల్డ్ పరంగా చూసినా రాముడు పుట్టేవరతోనే సినిమా ప్రారంభిస్తాం. నువ్వు అలాంటి రాముడు జోలికే వెళ్ళావంటే ఎంత బాధ అనిపించింది. కాబట్టి నోరు అనేది అదుపులో పెట్టుకో ఇప్పటికైనా, లేదంటే రియాక్షన్ ఎట్లా ఉండిద్దో చూపిస్తారు. కంపల్సరీగా శ్రీనివాసరెడ్డి గారు మాటలు తిట్లు వద్దాం, గట్టిగా రియాక్షన్ ఉంటే బాగుండిద్దని నేను కోరుకుంటున్నాను. అంటే ఒక సెలబ్రిటీ అయ్యుండి, అన్నీ తెలిసిన వ్యక్తి అయ్యుండి ఈ రోజు ఇలా వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది హిందూ దేవతల పైన అంటుంది. అదేనమ్మా, రీసెంట్గా వాళ్ళ అమ్మగారు చనిపోయిన దగ్గర నుంచి చర్చికి వెళ్తున్నాడంట, అంతకుముందు వెళ్ళేవాడు కాదంట. మరి ఆ చర్చిలో రాశారా, లేదా ఆ చర్చి ఫాదర్లు నేర్పుతున్నారా, వీళ్ళని అలా తయారు చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. నా అన్వేషణ కూడా అంతేనంట, ఏదో దేశం వెళ్ళాడంట, ఆ చర్చి చాలా ఫేమస్ అంట. ఆ చర్చిలోకి వెళ్ళిన తర్వాతే బయటకు వచ్చేసి వినాయకుడి మీద, రాముడి మీద వ్యాఖ్యలు చేశాడు ఆ దీక్షుడు. ఇలాంటి దైత్యులను ఎందుకు తయారు చేస్తున్నారు? మరి క్రిస్టియన్స్ కూడా స్వాగతించరమ్మా, నిజమైన చర్చి ఫాదర్ కూడా స్వాగతించరు. వాళ్ళు చర్చికి వెళ్తారు, వాళ్ళు దేవుళ్ళే మొక్కమంటారు, అంతేగాని మిగతా దేవుళ్ళు తిట్టమని ఎవరైనా చెబుతారా? ఏ చర్చిలో చెప్పరు నాకు తెలిసి. నా చర్చి పరంగా ఫ్రెండ్స్ ఉండరు, చాలామంది ఉండరు. వాళ్ళని అడుగుతా, ఏరా మా దేవుళ్ళని అని తిట్టమని చెబుతారంటారా మీ చర్చిలో అని అంటే, అసలు అనరమ్మా అని కళాఖండే చెబుతారు వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి పనికి మాలిన వాళ్ళ వల్ల ఆ దేవుణ్ణి కూడా మనం ఒక రంగా ఫీలింగ్ కలుగుతుంది జనానికి. దేవుళ్ళు అందరు దేవుళ్ళు ఒకటేనమ్మా, హిందూ పరంగా వెళ్తారు. మన హిందువులు చాలామంది ఉన్నారు, హీరోల పరంగా కానీ చాలామంది వెళ్తున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, మసీదుకి వెళ్ళారు, కూర్చుని లేకపోయారు. మన రాముడి దగ్గరికి వెళ్ళారు, రామాయ ఏదో గుడి దగ్గరికి, అట్లాగే చర్చికి వెళ్ళారు, చర్చిలో మాత్రం గట్టిగా పూజ చేస్తాడు. మరి మూడు ఉండవు. మరి ఆయన ఏమంటాం, ఆయన మాట్లాడతాడు దేవుని గురించి. కానీ ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు మాట్లాడటం అనేది రాంగు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి పోరాడి కాంగ్రెస్ పార్టీని మాట్లాడు. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా రాముడు శత్రువు కాదయా. 60 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ చరిత్ర ఉన్న వాళ్ళు కూడా రాముడి గురించి ఎవరు ఎత్తలా, అయోధ్య దగ్గరికి వెళ్ళా. బాధ ఉండిద్ది మాకు. 60 సంవత్సరాల పరిపాలనలో అయోధ్య గుడిని మూసేశారు అనే బాధ మాకు ఉంటుంది. 60 సంవత్సరాలు ఆ దేవుడికి పూజ చేయలేదే అన్న బాధ మాలో ఉంది. ఆ బాధ పోయి హ్యాపీలో ఉన్న మూమెంట్లో మీలాంటి పనికి మాలిన లుచ్చాలు, తిట్టకూడదు, నోటికి బండబుద్ధులు వస్తాయి నాకు కూడా. మీలాంటి వాళ్ళు నోరు అనేది అదుపులో పెట్టుకోండి. రాముడి విషయం కానీ సీతమ్మ విషయం కానీ మాట్లాడితే విధానం ఎట్లా ఉండిద్దో మీలకి చూపించాలి. ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా నేను ప్రశ్నిస్తున్నాను, ఇలాంటి ఎదవల్ని తయారు చేస్తుంది మీరే సార్ అని కూడా నేను అంటాను. స్పందన లేదు కాబట్టి మీ దగ్గర నుంచి. మీకు ఒక పేరుంది సార్, మీరంటే భయం ఉంది సార్ సొసైటీలో. ఆ భయం పోకుండా ఉండాలంటే ఈ ఎదవల మీద చర్యలు అనేవి తీసుకోండి. మీరు గవర్నమెంట్ పరంగా తీసుకున్నా పర్లేదు, వేరే రకంగా పర్లా, సొసైటీకి తెలియాలి మీరేం చర్యలు తీసుకున్నారు అనేది, స్పందించాలి ఆర్ఎస్ఎస్ అని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ భూమి మీద బతికే అంటే అర్హత కోల్పోయారని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు, దానికి మీరేమంటారు? అంతేనమ్మా, ఇంకా సిగ్గు, శరం, లజ్జ అనేవి అవి ఉంటాయి కదమ్మా, అవి మూడు ఉంటే తిన్న తర్వాత కానీ లేచిన తర్వాత కానీ కింద దిగకూడదు. ఆ భూదేవి తల్లి కూడా క్షమించదమ్మా. భూదేవి తల్లికి కూడా రాముడు అంటే ఇష్టము.
అటువంటి భూతేవి తల్లి భారతదేశం అంటే ఈ దేశంలో తిరుగుతున్నామంటే రాముడిని పూజించాలి, జై శ్రీరామ్ అనాల్సిందే. గుర్తు పెట్టుకో. అనలేకపోతే కాముగా ఉండు. మేమేం అనాలని రూల్ ఏం పెట్టలా నీకు. మళ్ళీ నీ బ్రిటిష్ జాతికి మళ్ళీ 2 సంవత్సరాలు కాదు 200 సంవత్సరాలు ఆయన పూజించమని నరకం చూపించారమ్మా హిందువుల పరంగా. హిందువుల దేవుళ్ళ మధ్యలో కూడా పుల్లలు పెట్టారమ్మా ఆ నీచ్ కమెల్లు. కాబట్టి వాళ్ళ బుద్ధి వాళ్ళ రక్తం మీలో ఇంకా ఉందా అని అంటాం మేమైతే. వాళ్ళ రక్తం ఇంకా పోగుతుందేమో, అందుకని ఇట్లాంటి పనికిమాలిన మాటలు వస్తున్నాయి అనేది మేము అంటామమ్మా. కాబట్టి మేము అనే మాటలు మీరు పడద్దు. మీరు మా దేవుళ్ళ జోలికి రావద్దు. మీ దేవుళ్ళ జోలికి మేము రామయ్యా, ఓకేనా? మీ దేవుళ్ళ ఆదాయం కూడా మా గవర్నమెంట్కి ఇవ్వట్లేదు. మా గవర్నమెంట్ కింద బతుకుతుంది మీ వాళ్ళే ఎక్కువ. అది కూడా తెలుసుకోండి, తెలుసుకుని మాట్లాడండి అనేది చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోండి. సో ఫైనల్గా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు? అసలు అంటే రోజు రోజుకి ఇలాంటి వ్యాఖ్యలు అనేవి చేయడం ఎక్కువ అయిపోతున్నాయి కదా, అయినా అంటే పోలీసులు పట్టించుకోవట్లేదన్నా దేనివల్ల? అసలు కొన్ని చట్టాలు రావాలమ్మా. మన అయోధ్యకే 60 ఏళ్ళు 70 ఏళ్ళు దగ్గర 200 ఏళ్ళు అయ్యింది. అట్లా కాకుండా కొన్ని చట్టాలు రావాలి. మన దేవుళ్ళు ఏడుండారు, మన శివాలయాల్లో కొన్నిటి కూడా మసీదుల కింద ఉన్నాయి అంట. ఇంకా మన రాముడు గుళ్ళు కూడా మసీదుల కింద ఉన్నాయి అనే ఒక చరిత్ర కూడా ఉంది. కాబట్టి మార్పు అనేది రావాలి. దేవుళ్ళకి సంబంధించింది కూడా వచ్చిద్ది అనే నమ్మకం అయితే మాకు ఉందమ్మా. మొదలయ్యింది అనే ఒక ఆసక్తి కూడా యూపీలో చూస్తున్నాం. ఆయన తీసుకునే చర్యలు ముస్లిమ్స్ రోడ్ల మీద చేస్తుంటే ఏమి రియాక్షన్ ఇచ్చాడంటే, గుడికెళ్ళి చేసుకో, రోడ్డు మీద నీకేంది, వాహనాలు ఆపి అని వార్నింగ్ ఇచ్చాడు. చూసావా యోగి గారు వచ్చి? అదొక్కటి చాలు ఉదాహరణ. కాబట్టి స్పందన అనేది మొదలయ్యింది. అలాంటి వాళ్ళు అవకాశం ఉందంట పిఎం సార్ ప్లేస్కి, అలాంటి వాళ్ళు అవకాశం ఉందని కూడా మాటలు వినపడుతున్నాయి. కానీ అలాంటి వాళ్ళు వస్తే భారతదేశం మొత్తం ఒక మార్పు వచ్చిద్ది. జై శ్రీరామ్ పదానికి ఒక విలువ వచ్చిద్ది. ఉంది ఇప్పుడు విలువ. జై శ్రీరామ్ అంటే ఎన్నో బాధలు పోతాయమ్మా. తెలియని పనికి మాలిన వాళ్ళకి ఆ పదం విలువ తెలియదు కాబట్టి మనం చెప్పలేం. కానీ ముఖ్యంగా సినిమా ఫ్యూచరు ఆదరించే వాళ్ళం మిమ్మల్ని, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని, నా అన్వేషణ ఇలాంటి వాళ్ళు ఎదవలు దేవుడి జోలికి వెళ్ళి మాలాంటి వాళ్ళ చేత తిట్టించుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇప్పుడు రీసెంట్గా ప్రకాష్ రాజ్ అయితే రామ్ లక్ష్మణ్ పైన అంటే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దానికి బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్ మీద. ఏంటి అంటే ఇప్పుడు ఇలాంటి వ్యక్తి తల నరికేయాలి అని చెప్పేసి. సో దీని మీద మీ స్పందన ఏంటి? అసలు అది తప్పు అంటారా, కరెక్ట్ అంటారా, అసలు ఏంటంటారు? అది అంటే తల నరికేయాలి అన్నంత విధంగా అది అంత దారుణంగా వెళ్ళటం అయితే, ఎక్స్ట్రీమ్కి వెళ్ళటం అయితే తప్ప అయితే ఒక విధంగా. అలాగని ప్రకాష్ రాజు అన్న మాటలు అయితే మనం క్షమించాల్సిన అవసరం లేదు. దానికోసం తల తీసేయాల్సిన అవసరం కూడా లేదు. అతను ఏంటంటే అతను ఇండస్ట్రీలో ఉన్నాడు, ఇండస్ట్రీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. కాబట్టి ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయటమా, లేకపోతే అతని నుంచి ఏమన్నా క్షమాపణ పత్రం తీసుకుని భవిష్యత్తులో ఇక మీదట అటువంటి వాగుడు వాగకుండా చేయటం అనేది మనం చేయాలి తప్ప తల తీసేస్తానంటే అది మనం ఇంకొక వేరే వెర్షన్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అంటే అతను ప్రకాష్ రాజు అతను తనకు తను సమర్థించుకునే మాట ఏంటంటే, నేను నా మాటలను వక్రీకరించారు, నేను పూర్తిగా రాముడు వారిని, శ్రీరాముడు వారిని, లేకపోతే సీతమ్మదేవిని నేను అనలేదు, నా మాటలు వక్రీకరించారు అన్నట్టుగా చెప్తున్నాడు. ఏదేమైనా సరే ఆయన అన్న మాటలు అయితే కనుక అంటే ఇండైరెక్ట్గా రాముడిని సీతాదేవిని విమర్శించాడు. దానికోసం ఏంటంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అతను మాట్లాడడం, మనందరికీ కోపాలు రావటం సహజం. అయితే దానికోసం తల తీసేయటం అంటే మనం వేరే పాకిస్తాన్లోనో లేకపోతే ఇంకా అరాచకాలు సృష్టించే దేశాల్లో లేవు. కానీ ఏంటంటే అతనికి చట్టపరంగా ఏ శిక్ష అయితే పడాలో ఆ శిక్ష పడాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. అలాగే నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా ఉంటే మంచిదమ్మా. అటువంటి వాళ్ళు అలా శిక్షలు ఏమన్నా పడి పబ్లిక్లో అనౌన్స్ చేస్తే కనుక భవిష్యత్తులో ఇంకొకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా వేరే వాడు ఎవడో మాట్లాడడం అనేది నా ఉద్దేశం. సో ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ప్రకాష్ రాజ్ని బ్యాన్ చేయాలి అని చెప్పి అంటున్నారు. దానికి మీరేమంటారు? బ్యాన్ చేయాలమ్మా, బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఆయన ఒక నటుడు, ఒక సపోజ్ ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద సినిమాలో నటించాడు అనుకోండి. నటించినప్పుడు అతను చేసిన వాక్యాలకు గాను బాయ్కాట్ ఆ పెద్ద సినిమా అన్నారనుకోండి సపోజు, దానికి రెవెన్యూ పరంగా ఎఫెక్ట్ అయిపోద్ది. అతను ఏదో తప్పుడు వాగుడు, లూజ్ వాగుడు వాగిన దానికి గాను, అతను పర్సనల్గా వాగిన దానికి గాను అతను కొన్ని కోట్ల మంది చూసే సినిమాలో నటిస్తున్నాడు. కాబట్టి దాని ఎఫెక్ట్ బాయ్కాట్ ఆ సినిమా అన్నారనుకోండి, ఖచ్చితంగా బాయ్కట్ అయిందంటే కనుక రెవెన్యూ పడిపోద్ది. రెవెన్యూ పడిపోతే నిర్మాత లాస్ అయిపోతాడు. ఈడు లూజ్ వాగుడు ఏమవుతుందంటే సినిమాకి ఎఫెక్ట్ అయిపోద్ది.
ఆ విధంగా అటువంటి పబ్లిక్లో అన్ని సినిమాలు, అన్ని రకాల సినిమాలు, అన్ని భాషల్లోనూ చేసే మనిషి ఇటువంటి పబ్లిక్లో ఇటువంటి లూజ్ వాగుడు వాకుండా ఉంటే మంచిదనేది నా ఉద్దేశం. అలా వాకుండా ఉండాలంటే కనుక అతను కొన్ని సంవత్సరాల పాటు లేకపోతే శాశ్వతంగాన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నిషేధిస్తే మంచిదనేది నా ఉద్దేశం. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారంటే ఇప్పుడు ఎవరు చంపినా సరే ఆ నింద మాత్రం నా మీదే వేసుకుంటాను, కానీ ఆయనకి భూమి మీద బతికే అర్హత కూడా లేదని. అది తప్పులేండి. అది అతని నింద నేనే వేసుకుంటాను, ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా హిందువులు మనోభావాలు అతను కాచి కాపాడేసినట్టు. అంతకుముందు చాలా చేశారు. ప్రకాష్ రాజ్ ఒక్కడే కాదు, కత్తి మహేష్ ఎంతో దారుణంగా మాట్లాడాడు. కుక్క సాగు చచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. అతను మాట్లాడినప్పుడు ఏం చేశాడు? ఏదో అంటే మనం ఫేమస్ అయిపోవాలి, ఏదో అయిపోవాలి, ఎవరు చంపేసినా సరే నా మీద వేసుకుంటానని అదవాగుడు, అది వేస్ట్. కానీ అయితే అది అతను పక్కన పెట్టండి. శ్రీనివాసరెడ్డి మాట్లాడారు, ఎవరు మాట్లాడారు అనేది పక్కన పెడితే అతనికైతే ఒక శిక్ష పడాలమ్మా. అది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తే చాలా అనేది నా ఉద్దేశం. ఎందుకంటున్నానంటే భవిష్యత్తులో అతను బయట పబ్లిక్గా ఒక జనరల్గా ఒక మనిషిగా వాగనే ఉండే మనకు అనవసరం. అతను చట్టపరంగా అతని మీద తీసుకునే శిక్ష లేకపోతే అతని మీద తీసుకునే చర్యలు ఏదైనా ఉంటే అవి అప్లై అవుతాయి. అంతేగాని ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి అన్ని సినిమాలు చేస్తే అన్ని భాషల్లోనూ చేసే ఒక మనిషి ఇటువంటి చేస్తే కనుక సినిమాలకు ఎఫెక్ట్ అవుద్ది. కాబట్టి భవిష్యత్తులో అతను మాట్లాడుకుని ఉండాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తే చాలు. వ్యక్తిగతంగా ఆయన ఏమన్నా మాట్లాడుకొని ఉండి అది మనకు అనవసరం. ఫిల్మ్స్లో చేసేటప్పుడు పబ్లిక్గా కొన్ని కోట్ల మందికి చేరే ఆ మీడియంలో చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము నాన్ వెజ్ పైన అంటే హిందూ దేవతల గురించి మాట్లాడితే చాలా వరకు హెచ్చరించారు, చాలా మాటలు అన్నారు. ఇప్పుడు సేమ్ మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు కూడా అలానే చేస్తారు. అంటే దేవుళ్ళ మీద అంటే ఏదో ఒకటి అనడం కామన్ అయిపోయింది అంటారా? మరి కామన్ అయిపోయిందమ్మా. ఇది ఎలాగంటే ఒకటి అతను పూర్తిగా ఒక శుద్ధ హిందువుగా ఉన్నాడు అనుకోండి, అతను ఆ మాటలు చేయలేడు. అతను పూర్తిగా క్రైస్తవుడు, ఎస్సీ కులస్తుడు. ఎవరు? ప్రకాష్ రాజ్ ఎస్సీ కులస్తుడు, పూర్తిగా క్రైస్తవుడు. అతను మతాన్ని అతను ప్రేమించడం తప్పులేదు, అతని కులాన్ని అతను ప్రేమించడం తప్పులేదు. అదే ఉద్దేశంలో మిగిలిన మతాలని, మిగిలిన కులాలని కించపరిచే విధంగా హిందూ మతాన్ని లేదా వేరే మతాలని, ఆ దేవుళ్ళని కించపరిచే విధంగా, వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అయితే చాలా తప్పు. అందువల్ల ఏంటంటే నువ్వు ఎంత నాస్తికుడు అని చెప్పుకున్నా సరే నీ దరిద్రం నువ్వు చెప్పే కామెంట్లు, నువ్వు చేసే కామెంట్ల మీద ఉంటుంది. అందువల్ల ఏంటంటే పబ్లిక్లో మాట్లాడేటప్పుడు లేదా ఒక మీడియంలో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి, ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాడు కాబట్టి ఓ రోడ్డు మీద వెళ్ళే మనిషి అయితే మనకు అనవసరం, ఏదో పెచ్చనా కొడుకు వాగుతున్నాడు అనుకోవచ్చు. కానీ ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అనేది నా ఉద్దేశం అమ్మ. అది చాలామంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి అతనికి సరైన చట్టపరంగా కూడా శిక్ష అందితే మంచిది అనేది అందరి ఉద్దేశం. నా ఉద్దేశం అని కాదు, ప్రతి హిందూ ఉద్దేశం కూడా.